వెల్కమ్ టు వేదిక టీవీ. డిసెంబర్ 24వ తారీఖున ఏదైతే సంధ్య థియేటర్ దగ్గర రేవతి ఘటన జరిగింది, ఆ రేవతి ఘటన తర్వాత ఉస్మానియా విద్యార్థులు అయితే మద్దతుగా అల్లు అర్జున్ ఇంటి మీద అయితే దాడి చేశారు. దాడి కాదు, రేవతికి న్యాయం జరగాలని చెప్పేసి కోరటంతో తర్వాత వాళ్ళపైన కేసులు పెట్టారు. కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నారు. అన్న, ప్రస్తుతం మీకు థ్రెడ్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదా, ఏ టైంలో ఎట్లా చేస్తున్నారు? వేదిక ఛానల్ వాళ్ళకి కృతజ్ఞతలు. మీరు ఒక్కరే దాడి కాదు న్యాయం అని అడిగారు. ఇక్కడ అన్ని ఛానళ్ళు రేటింగ్ కోసం అటు ఇటు మాట్లాడి ఇదొక్కటి మనస్సాక్షితోటి మనసావాచ దాంతో మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, రేవతి అనే కుటుంబానికి న్యాయం చేయడం కోసమే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళింది వాస్తవం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ చూసి అక్కడ గలాట జరగడం వాస్తవం. గలాట జరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ అల్లు అర్జున్ గారిని తిట్టడం జరిగింది. తిట్టిన తర్వాత 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఉస్మానియాకు భయపడి ఎమ్మటే ముఖ్యమంత్రి సమక్షంలో మీటింగ్ జరగడం జరిగింది. ఇది న్యాయమైన డిమాండ్ అని అందరికీ యావత్తు ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఉస్మానియా ఒకటే జప్తు జారీ చేసాం, ఒకటే హుకుం జారీ చేసాం. ఏ సంఘటన మేల్ కానీ ఫీమేల్ కానీ ఏ సంఘటన జరిగినా ఖచ్చితంగా ఉస్మానియా అండగా ఉంటుంది. వాళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయాలనేది వాళ్ళకు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమైంది. పరోక్షంగా మేము సినిమా వాళ్ళు ఇచ్చే డైలాగులు ప్రేక్షకులే మా దేవుళ్ళు అది ఇది కాదు. ఇవాళ బాధ్యతతోటి తీసే కొంతమంది హీరోలు, పవన్ కళ్యాణ్ కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఇతర మన గిన్నిస్ రికార్డు పొందిన మా మెగాస్టార్ చిరంజీవి గారు కానీ, అలాంటి వాళ్ళని చూసి నీ బుద్ధి మార్చుకో అల్లు అర్జున్, నీ ఫ్యాన్స్ బుద్ధి మార్చుకో, అలాంటి అగత్యాలకు మాకు ఫోన్లు చేసి బెదిరిస్తే ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో మంచి కార్యాచరణ తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే కాల్స్ చేసి ఏమని చెప్తున్నారు వాళ్ళు? మీరు తిడుతూ ఉన్నారు, మా అల్లు అర్జున్ మా డైహాట్, మా అమ్మ నాన్న కంటే ఎక్కువ అతని కోసం మేము జీవిస్తాం, ప్రాణం ఇస్తాం, అతనే మా ప్రాణం అని చెప్తున్నారు. మేము ఒకటే చెప్పాము ఫోన్లు ఎత్తి, ఆ హీరో అనేది ఒక క్యారెక్టర్ మాత్రమే, హీరో అనేది 3 గంటల సినిమా మాత్రమే. అతని కోసం అట్లా చేయకండి, మీ తల్లిదండ్రులు రేపటి భవిష్యత్తు కోసం నిలబడండి అని మేము కూడా సినిమా హీరోలకు మాకు అభిమానులు ఉన్నారు. మేము సినిమా హీరోలు అంటే మాకు ఇష్టమే, మేము కూడా అభిమానంగా ఉన్నాము. అందరూ కలిసి మనం రేపటి సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి. మీరు ఇలా అగత్యాలకు గురి చేయకండి అల్లు అర్జున్ గారికి విజ్ఞప్తి చేశాం. అంటే మీరు చేసిన దాడి తర్వాత పూర్తి స్థాయిలో సినిమా ఇండస్ట్రీ అనేది ముందుకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయడం అనేది జరిగింది. 2 కోట్లు అనేది ఎంతో ప్రకటించడం అయితే జరిగింది. మరి మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది పోయి ఇట్లా కాల్స్ చేయటం, మీ కాల్స్ని అంటే మీ నెంబర్లు ఎలా వెళ్తున్నాయి వాళ్ళకి? క్రిషాంక్ అనే క్రిషాంక్ అనే ఒక విధవ ఇదే యూనివర్సిటీలో పూర్వ విద్యార్థిగా సోషల్ మీడియాలో పనిచేసాడు. ఆయన ఇప్పుడు సోషల్ మీడియానే, అప్పుడు సోషల్ మీడియానే. ఆయన అంత విషయాలు అక్కడక్కడ ఇన్ఫార్మరే అని, ఆ ఇన్ఫార్మరే మా కాల్స్ ఇచ్చాడు, నెంబర్స్ ఇచ్చాడు. నాది, రెడ్డి సీన్ గారిది, A1 A2 గారిది ఇచ్చారు. ఎన్ని కాల్స్ చేసినా భయపడేలేదు, సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఎన్ని కాల్స్ చేసినా మేము రెడీ టు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం. అది మితమీరితే మాత్రం అల్లు అర్జున్ అనే సినిమాలు పూర్తి స్థాయిలో ఇండస్ట్రీతో పెద్దలతో మాట్లాడి సినిమాలే లేకుండా చేసే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మరి అభిమానులు అల్లు ఆర్మీ అంటున్నారు కదా, ఏ దేశానికి ఆర్మీ తెలియదు, వీళ్ళైతే అల్లు ఆర్మీ అంటున్నారు. ఆర్మీ అని చెప్పిన వాళ్ళే మరి వాళ్ళు సాయం చేయొచ్చు కదా, సాయం చేయకుండా పైనతో మాట్లాడేందుకు? అలాంటివి చేయరు, ఇప్పుడు అలాంటి సహాయాలు చేయరు. అల్లు ఆర్మీ అంటారు, ₹1 సహాయం చేయరు. కానీ అంత అల్లు అర్జున్ లాగానే అంత డైవర్షన్, గంధపు చెక్కలు, ఎర్రచందనాలు, డబ్బు దొంగతనం, ఆయన సినిమాలే ఈ సమాజాన్ని చెడగొడతా ఉంది. అందుకే ఈ సినిమాలు ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఒక జైభీమ్ లాంటి సినిమాకు అవార్డు రాకుండా ఒక చెత్త సినిమాకి వచ్చినది కొంచెం మనసు చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ నాన్న, వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా ఒక వేరే చరిత్ర వాళ్ళది. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. అంటే ఇప్పుడు గంధపు చెక్కలు అంటే పుష్ప 1 వచ్చి 3 years అవుతుంది. ఆ 3 yearsకి ముందు కూడా ఇదే గంధపు చెక్కల వ్యాపారం మీద కదా జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా ఆ విషయం? గంధపు చెక్కలు ఎందుకంటే ఇది మితిమీరిపోయింది. ఆయన సినిమా చూసి మన రాజమండ్రిలో బస్సు ఎత్తుకుపోయాడు. ఆయన సినిమా చూసి ఏంద్రా అంటే పుష్ప అని చెప్తా ఉన్నాడు. ఇంకో దగ్గర సినిమా చూసి తను ఎర్రచందనం చెట్లు కొట్టిండట, ఏంద్రా అంటే పుష్ప అంటుండు. అదే ఇది రియాక్ట్ అంటే మనకు ఎప్పుడైనా మనకు ఎఫెక్ట్ ఎప్పుడైతే తెలుస్తుందో దాని మీదనే రియాక్ట్ చేస్తాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం 69లో స్టార్ట్ అయింది, ఎందుకు 14లోనే వచ్చింది? పోరాటం అనేది జరగాలి కదా. ఎందుకు అంటే దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఏది సంఘటన ఎక్కడ జరిగితే, రియాక్షన్ ఎక్కడ జరిగితే అక్కడ ఖచ్చితంగా కొట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుంది. ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు అయితే పోరాడారు, మా రేవతి గారికి న్యాయం జరగదు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగింది. ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది? బాలుని పూర్తి స్థాయిలో విజువల్తో సహా మాకు వీడియోలు కావాలి. ఎందుకంటే అది ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, మరి అల్లు అర్జున్ గారి ఆర్మీ అంటారు వాళ్ళు తీసుకుంటారు, ఎవరో ఒకరు ఇమ్మటే సితేజ్ అనే అబ్బాయిని ఖచ్చితంగా విజువల్స్తో ఆయన ఎలా ఉండు, ఆయన స్థితిగతులు ఏందని తెలవాలి.
తర్వాత విషయం ఏంటంటే ఆ పాపకి ఎవరైతే వాళ్ళ చెల్లె ఉందో వాళ్ళ చెల్లెకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళ చెల్లెను సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్గా తయారు చేయాలి. ఆ బాధ్యత అల్లు అర్జున్ గారు తీసుకోవాలి. అదేవిధంగా ఒకటి డిప్యూటీ సీఎం గారికి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి మానవత్వం ఉన్న వ్యక్తికి దయచేసి మీరు కూడా ఒక పరంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పిల్లల్ని మీరు కూడా మీ దయాదయంతో మీ మనసుతో కొంచెం ఒకసారి వాళ్ళ వైపు చూడాలి. తను బిజీ షెడ్యూల్గా ఉన్నాడు, ఒక్కసారి మీరు చూడవండి. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తామండి. అంటే మొదట్లో చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ 25 లక్షలు అయితే ప్రకటించండు. అంటే ఈ కేసు ఇంకా బిగుసుకుంటుందన్న ఉద్దేశంతో ఈ 2 కోట్లు అనేది ప్రకటించడం జరిగింది. ఉస్మానియా కదలడంలో ఇచ్చాడు అంతే. ఉస్మానియా కదిలిందనే భయంతో ఆ భయం పట్టుకున్నది. ఉస్మానియా కదిలిందిరా రేపటికి భవిష్యత్తు ఉండదు మాకు అనే ఉద్దేశంతో 2 కోట్లు ఇచ్చింది. అది ఉస్మానియా క్రెడిట్. ఆయన ఇచ్చింది కూడా 25 లక్షలు కాదు, 10 లక్షలే ఇచ్చినట్టు. ఒకసారి వాళ్ళ ఫాదర్ని మొత్తం డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఆయన ఇచ్చింది 10 లక్షలు. 10 లక్షల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ సమాచారం తెలుసుకొని మేము వాళ్ళ ఇంటి దగ్గరికి ప్లకార్డులు తీసుకొని ప్రదర్శన చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఉస్మానియా విద్యార్థుల వల్ల 2 కోట్లు అయితే వచ్చింది. రేవతి కుటుంబానికి కొద్ది మేర న్యాయం జరిగిందని చెప్పేసి అన్నారు. మరి మీకు సన్మానాలు అట్లాంటివి కోరుకుంటున్నారా? మాకు సన్మానాలు వద్దు, మేమే అల్లు అర్జున్ గారు టైం ఇస్తే సన్మానం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే మేము 1 కోటి డిమాండ్ చేసాం, ఆయన 2 కోట్లు ఇచ్చా. ఇప్పటికైనా మానవత్వంగా చాటుకున్నాడు కాబట్టి, ఆయన మానవత్వాన్ని చాటుకున్నాడు కాబట్టి ఆ మానవత్వానికి మేము సన్మానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఆయన టైం ఇస్తే బోనికి. అంటే మీరే సన్మానం చేయాలని చూస్తున్న మీకే ఇట్లా కాల్స్ వచ్చి మిమ్మల్ని బెదిరిస్తున్నారు. మరి బెదిరింపులు ఎప్పటికి ఆగుతాయి అంటారు? అందువల్లనే మేము జరిగిన రియాక్షన్ 2 కోట్లు ప్రకటించినప్పుడే వెళ్దాం అనుకున్నాం. ఇలా ఫోన్ కాల్స్ బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి మేము ఉన్నాం. రేపటి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలానే ఫోన్స్ వచ్చి ఇలానే థ్రెటింగ్ కాల్స్ వస్తే ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఓకే రైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉస్మానియా విద్యార్థులు అల్లు అర్జున్కి ఇంటి మీద ఏదైతే దాడి చేశారో మీరు రేవతి కుటుంబానికి న్యాయం జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. వీళ్ళు ఏదేమైనా ₹1 కోటి డిమాండ్ చేస్తే 2 కోట్లు వచ్చింది. ప్రస్తుతానికైతే రేవతి కుటుంబానికి కొంతమేర న్యాయం జరిగింది. ఆ బాలుడి విషయాలు పూర్తి స్థాయిలో బయటకు వచ్చే వరకు ఆ వీడియోలతో సహా మాకు రావాలి. ఎందుకంటే ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది, ఆ మాట్లాడుతున్నాడు కదులుతున్నాడు అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు పూర్తి సమాచారం అయితే లేదు. మేము వెళ్ళినా కానీ మమ్మల్ని లోపలికి రాని పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కానీ ఆ వీడియోలు వచ్చి బాలుడి పరిస్థితి ఎలా ఉందనేది తెలిస్తే కానీ మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్తున్నారు. అలాగే ఏదైతే బెదిరింపు కాల్స్ వస్తున్నాయో ఆ బెదిరింపు కాల్స్కి కూడా మేము భయపడేది లేదు. ఎందుకంటే ఉస్మానియాలో ఉన్న విద్యార్థులు ప్రతి ఒక్కడు వెనకడుగు వేయడు ఉద్యమానికి అని చెప్పేసి అయితే గతంలోనే తెలంగాణ ఉద్యమం అప్పుడే నిరూపించాం. ఇప్పుడు ఇది పెద్ద కొత్త ఏం కాదు. ఈ తాటాకు చప్పులకు మేము బెదిరేది లేదని చెప్పేసి ఉద్యమకారులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి రానున్న రోజుల్లో ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళ కుటుంబానికి ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంత మేర న్యాయం జరిగింది, ఈ న్యాయం పూర్తి స్థాయిలో జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.